నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, జగన్ పులివెందుల టూర్ 3 రోజులు అని చెప్పేసి అయితే ఈ 3 రోజుల్లో ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ మాత్రం అతి భయంకరంగా కనిపిస్తున్నాయని చెప్పేసి అనుకోవచ్చు. సో మొత్తానికి జగన్ F2 కాకుండా F3 ఫ్రస్ట్రేషన్ పెరిగింది అనుకోవాలా. మొత్తానికి ఈరోజు వైఎస్ఆర్ ఘాట్ దగ్గర కనీసం తల్లిని కూడా దగ్గర రాని పరిస్థితి ఎలా చూడాలండి? నీకేం ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది, నాకేం భయం కనపడుతుంది. కార్యకర్తలు కూడా వచ్చి కలుసుకోవాలనుకుంటే పాస్ని వాళ్ళు ప్రవేశపెట్టారు అంటే ఆయనలో తెలియని భయం ఏదో స్పష్టంగా నాకు కనపడుతూ ఉంది. ఆయన భయపడుతున్నాడా లేకపోతే ఆయన్ని పర్యవేక్షణ చేస్తూ ఇలానే ఈయనతోటి మీరు ఉండండి అని చెప్పేవాళ్ళు ఆ విధంగా చేపిస్తున్నారా అనేది నాకైతే అర్థం కాదు. కానీ మొత్తానికైతే ఆయనలో భయం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే 1978 నుంచి ఆ నియోజకవర్గం వాళ్ళ కంచుకోట. 1996లో ఉమేష్ చంద్ర గారు అక్కడ సరిగ్గా పోలీసు బాధ్యతలు నిర్వహించినందువల్ల ఆయన ఏ స్థాయికి పడిపోయాడో మనం చూసాం. ఏదో చావు తప్పి కన్నులు అట్టబోయినట్టుగా ఒక 5,000 లోపు ఆయన గెలిచి లోక్సభ సభ్యుడిగా, గమనించుకోవాలి మీరు ఇక్కడ, లోక్సభ సభ్యుడిగా గెలిచాడు 96లో. నిజంగానే ఆ రోజు కనుక కొంచెం తారుమారు అయి ఉన్నట్టయితే పరిస్థితి వేరేగా ఉండేది. మళ్ళీ 1999లో తిరిగి మళ్ళీ శాసనసభకు పోటీ చేస్తూ ఈ ట్రిప్ గనక తెలుగుదేశం పార్టీ ఓడిపోకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తానని బేరాలు పలికాడు ఇదే రాజశేఖర రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు 181 స్థానాలతోటి 44% పైన ఓట్లతోటి ఆ రోజు తిరిగి మళ్ళీ అధికారంలో రావడం కూడా జరిగింది. తూనా బొడ్డుంబాలు అన్నాడు, ఆ మాట గురించి పట్టించుకోలేదు, వాడు సవాల్ స్వీకరించలేదు కాబట్టి దీన్ని మనం అమలు చేయాల్సిన అవసరం లేదని అన్నాడు. అంటే 1978 నుంచి 1996 వరకు ఆయనే శాసనసభ్యుడు. 1996లో ఆయన లోక్సభకి వెళ్ళిన తర్వాత దానికి వివేకానంద రెడ్డి గారు శాసనసభ్యుడు. తిరిగి మళ్ళీ ఈయన శాసనసభ్యుడు, వాళ్ళ తమ్ముడు లోక్సభ సభ్యుడు వివేకానంద రెడ్డి గారు. అంటే వాళ్ళిద్దరితోటే అటు లోక్సభ సభ్యత్వం కావచ్చు, ఇటు శాసనసభ్యత్వం కావచ్చు, వాళ్ళతోటే కొనసాగుతూ ఉంది. సరే, ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిగారు 2 పర్యాయాలు ఉప ఎన్నికల్లోనూ మళ్ళీ తర్వాత ఆమె గెలవడం కూడా జరిగింది. మళ్ళీ చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి ఆయనే కొనసాగుతూ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళకి ఎందుకు కంచుకోటగా మారింది అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇందాక నేను చెప్పినట్లు అక్కడ 1996లో ఎన్నికల సందర్భంగా పోలీసు వాళ్ళు ప్రవర్తించిన విధానంలో మళ్ళీ తిరిగి మొన్న కోయా ప్రవీణ్ గారు ఆ విధంగా చేసినందువల్ల అక్కడ వాళ్ళు భయపెట్టి ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకుంటున్నారే తప్ప స్వచ్ఛందంగా ప్రజలందరూ వాళ్ళ వెంట నడవలేదనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. రెండోది ఏంటంటే ప్రతిసారి అటు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి చెప్తున్న తర్వాత రాజారెడ్డిని చూసిన వీళ్ళు వామ్మో ఏం చేస్తారో రేపొద్దున వీళ్ళు అధికారంలోకి వస్తే ఇప్పుడే ఎట్లా ఉన్నారు, అధికారంలోకి వస్తే ఏం చేస్తారో మనకెందుకులే ఈ ఒక్క సీటు ఉంటే ఎంత పోతే ఎంత అన్న ఉద్దేశంతో అతను గెలిపించుకుంటూ వస్తున్నారు. ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా రిగ్గింగ్ చేసుకుని వాళ్ళు గెలుచుకుంటూ వస్తున్నారు. ఇది కూడా గమనించుకోవాలి. ఇప్పుడు ఈ పరిస్థితులు కనపట్టలేదు. మన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ఓటమి, అదే ఇందాక చెప్పినట్టు పోలీసులు సవ్యంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందనే దానికి అదొక నిదర్శనం. ఇక రెండోది ఏంటంటే ఆయనకు ఒక నమ్మకం అయితే ఏర్పడిపోయింది. ఇప్పుడు 3 రోజులు మీరు పర్యటన అంటున్నారు కదా, ఇదే పులివెందుల్లో నా చివరి పర్యటన నిర్ణయానికి ఆయన అయితే వచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఈ నెల, వచ్చే నెల నవంబర్ ఈ లోపు కారాగారంలోకి వెళ్ళడం ఖాయం, మద్యం కుంభకోణంలో, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఇదే చివరి పర్యటన కాబట్టి మామూలుగానే వాళ్ళతో కలవడానికి భయపడిపోతున్నాడు. 1978 నుంచి వాళ్ళది, 2009 నుంచి ఇక్కడ ఆయన ప్రజాప్రతినిధే కదా. 2009లో లోక్సభ సభ్యుడిగా గెలిచాడు, 2014 నుంచి 3వ పర్యాయం అక్కడ. సహజంగా ఒకసారే శాసనసభ్యుడు 5 సంవత్సరాలు చేస్తే కనీసం ప్రతి గ్రామంలో ముఖ్య నాయకులందరూ గుర్తుంటారు, పేరు పెట్టి పిలుస్తారు, అలాగే శ్రేణులు కూడా గుర్తుంటారు. మరి ఈరోజు ఆయన దగ్గర రావడానికి వాళ్ళు పాసులు తీసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఎక్కడో ఏమోలో ఆయనకు ఒక భయం అనేది ఉంది అనేది స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతూ ఉంది. ఇక ఈరోజు తండ్రి చనిపోయిన సందర్భంగా తల్లిని పరామర్శించకపోవటం, తల్లి దగ్గరకు వచ్చినా కూడా పట్టించుకోకపోవటం, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఆమెను చిరునవ్వు చూడటమో లేకపోతే ఆమెను పలకరించకుండా వెళ్ళటం అనేది చూస్తూ ఉంటే తల్లి మీద చెల్లి మీద అతని కక్ష ఏ స్థాయిలో ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తల్లి మీద చెల్లి మీద కక్ష ఏ స్థాయిలో ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తల్లి చెల్లి మీద ఇంత కక్ష పెంచుకున్న వ్యక్తి, ఆస్తుల కోసం తల్లిని న్యాయస్థానానికి లాగినటువంటి వ్యక్తి ఈరోజు మాకేదో న్యాయం చేస్తాడు, నా అక్క చెల్లెమ్మళ్ళు అని చెప్పని మాట్లాడుతున్నాడు కదా అని చెప్పని యావత్ ఆంధ్ర రాష్ట్ర మహిళామ తల్లులందరూ కూడా ముక్కున ఏలేసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. ముందుగా నీ తల్లికి చెల్లికి న్యాయం చేయి, ఆ తర్వాత మాకు న్యాయం చేద్దువు కానీ అని చెప్పని.
అంటే ఈ పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి అతను కొంచెం ఫ్రస్ట్రేషన్ అనేది పీక్ స్టేజ్లో ఉండటం కూడా తప్పు కాదనేది నా యొక్క అభిప్రాయం. అయితే ఇక్కడ తల్లి కూడా ఏదైతే వైఎస్ఆర్ సంబంధించినటువంటి కార్డు దగ్గరకు వస్తే కూడా రానేటువంటి పరిస్థితి. మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే పులివెందులకు వచ్చిన తర్వాత అక్కడ లోపలికి రావాలంటే విఐపి పాస్ తీసుకునే రావాలని. సో ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా జగన్ కి సంబంధించి సన్నిహితంగా ఉండే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు వహించాలని చెప్పేసి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే కొంచెం ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పెరిగాయి. ఏం జరగబోతుందో అనేది ఒక రకంగా భయపడుతూనే ఉన్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం రాబోతుంది, ఆయనకి ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే అన్ని సానుభూతి మీదే వెళ్ళిపోతానే ఉన్నాడు కాబట్టి. కాకపోతే వాడు కొంచెం ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఎన్నికలు కొంచెం సమయం ఉంది. ఎన్నికలు కనుక ఒక 6 నెలలు 9 నెలలు ఉన్నట్టయితే అప్పుడు మీరు అన్నట్టు వాడు కూడా భయపడాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఉండేది. ప్రస్తుతానికైతే అతని ఫ్రస్ట్రేషను నాకు తెలిసినంత వరకు మద్యం కుంభకోణంలో అదుపులో తీసుకుంటారు. మీరు గమనిస్తే నిన్న అంటే ఈరోజే హెరిటేజ్ గురించి కూడా ఒక మాట మాట్లాడాడు. హెరిటేజ్లో ఉల్లిపాయలు అమ్ముతారా? హెరిటేజ్ పాల ఉత్పత్తులకు సంబంధించి పాలకు సంబంధించినటువంటి తీపి పదార్థాలు తయారు చేసుకునే దానికి ఉంటుంది. దాన్ని ఫ్యూచర్ గ్రూప్ అనేది 2016లోనే కొనుగోలు చేసింది. మేజర్ వాటా మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది. దాన్ని 2022లో రిలయన్స్ గ్రూపు టేక్ ఓవర్ చేసింది. ఆ విషయాలు కూడా తెలియకుండా ఇంకా హెరిటేజ్ గ్రూపు చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి అతను చెబుతున్నాడు అంటే అతని పరిజ్ఞానం ఏ పాటితో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇది ప్రజలకు కూడా శ్రేణులు తెలియజెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఒకటి, ప్రజలు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మళ్ళీ రాజకీయంగా అతనికి రాజకీయ జీవితం లేదనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. పాలకులు రావాల్సిన ఆవశ్యకత అయితే ఉందని అయితే నేను భావిస్తున్నాను. పాలకులు ఇంకా అతన్ని ఒక రాజకీయ నాయకుడిగానో ప్రతిపక్ష నేతగానో చూస్తున్నారు. మీరు మర్చిపోండి, అతన్ని ప్రజలు మర్చిపోయారు, మీరు మర్చిపోండి. అతను తిప్పలేదు, అతను పడిపోతాడు. కాబట్టి మీకు రాజకీయ ప్రత్యర్థి అని నేనైతే భావించట్లా. ఇప్పుడు అయితే మనం చూసుకుంటే సార్ మొన్నటి దాకా చాలా టూర్లు చూసాం. పొదరి టూర్ కావచ్చు, అదే చాలా టూర్లు చూసుకుంటూ వస్తాం. తెనాలి టూర్ కావచ్చు. వెళ్ళిన ప్రతిసారి కూడా దాదాపు 2 వారాల ముందే ప్రకటించి జనాలను సమీకరించి ఖచ్చితంగా పెద్ద ర్యాలీలాగా తీయడము, పెద్ద విధ్వంసం చేయడం చూస్తూ వస్తుంటాం. కానీ సొంత గడ్డ అయినటువంటి పులివెందుల టూర్కి సంబంధించి పెద్ద బహిర్గతంగా ఎక్కడ కూడా పెద్ద టాక్ లేదు. అంటే పులివెందుల్లో కనీసం 600 ఓట్లు కూడా రాని పరిస్థితిలో జనం ఎవరు రారు కాబట్టి దీని పెద్ద పబ్లిసిటీ చేసుకోలేదా అంటే ఏమంటారు? ఇప్పుడు గతంలో మీరు అతని పర్యటన కనుక ఒకసారి నిశ్చితంగా గమనిస్తే ప్రతి పర్యటనలో కూడా 3-4 వేల మంది అచ్చం ఒకే జనాభా ఉంటారు. మీరు గమనించుకోండి. పొదిలి వెళ్ళినా, తెనాలి వెళ్ళినా, వెంటపాళ్ళు వెళ్ళినా, గుంటూరు మిర్చియార్డ్ వెళ్ళినా, నెల్లూరు వెళ్ళినా, బంగారుపాళ్యం వెళ్ళినా, లేదంటే రాప్తాడు నియోజకవర్గం వెళ్ళినా, ఇవన్నిట్లో కూడా వాళ్లే ఉంటారు. కారణం ఏంటంటే జనం కనపడాలి కాబట్టి, విపరీతమైన ప్రజాదరణ ఉంది కాబట్టి, తొక్కిసలాట జరుగుతుంది కాబట్టి అతని మీద చూడటానికి ఎగబడుతున్నారనే ప్రచారాన్ని కల్పించడం కోసం అదే జనాభాని రిపీట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సొంత నియోజకవర్గం ఇందాక నేను చెప్పినట్టు ఇదే చివరి పర్యటన కావచ్చు. మళ్ళీ ఆ ఖర్చు ఎందుకు పెట్టుకోవాలా? మొన్న ఈ మధ్య గుర్తించారు కదా వీళ్ళు, వాళ్ళు 150 మందిని గుర్తించడం కూడా జరిగింది కదా పోలీసులు. వాళ్ళ తాకీదులు కూడా ఇవ్వడం కూడా జరిగింది కదా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి పునరావృతం చేయడం ఎందుకు? సొంత నియోజకవర్గమే కదా, నిన్నే కదా 600 ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఎందుకు లేని ఉద్దేశంతో తమాయించుకొని కూర్చున్నాడేమని అయితే నేనైతే భావిస్తున్నాను. డబ్బులు కూడా ఖర్చు అవుతాయి కదా. ఇప్పుడు వాళ్ళందరినీ తరలించాలంటే వాహనాలు, భోజనాలు, మందు, మశానం అన్నీ ఉంటాయి కదా. మరి ఆ క్రమంలో ఇప్పుడు మనకు ఎందుకులే, సొంత నియోజకవర్గం కదా అనే భావనలో ఉన్నాడని అయితే నేను భావిస్తున్నాను. సో పులివెందుల టూర్ ఏదైతే ఉందో అట్టర్ ఫ్లాప్ అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అది టూర్ కింద ఎలా లెక్కేస్తాం మనం? తండ్రి కార్యక్రమం, వర్ధంతి కార్యక్రమంలో భాగంగా వచ్చాడు. దాంతోపాటు ఇంకో 2 రోజులు ఆ కార్యక్రమం పెట్టుకుందాం అని చెప్పి అతను భావించాడు. ప్రత్యేకంగా అక్కడ దానికోసం రాలేదుగా. తండ్రి సమాధి దగ్గరకు రాకపోతే మామూలుగా గెలవక ముందు తండ్రిని అడ్డం పెట్టుకొని గెలిచిన తర్వాత తండ్రి ఫోటో తీసేశాడు కాబట్టి, ఇప్పుడు మళ్ళీ ఓటమిలో ఉన్నాడు కాబట్టి, మళ్ళీ తండ్రి అవసరం అతను వచ్చింది కాబట్టి దాంతోపాటు ఇది కూడా పెట్టుకున్నాడని అయితే నేను భావిస్తున్నా. అంతేగాని ప్రత్యేకంగా పులివెందుల టూర్ పెట్టుకున్నాడని అయితే నేను భావించట్లేదు. 2 కలిసి వచ్చినాయి అతనికి. సో చూద్దాం సార్, మొత్తానికి పులివెందుల్లో జెడ్పీటీసీ ఓటమి తర్వాత మాత్రం జగన్లో పలు రకాలైనటువంటి ఒక విభిన్న కోణాలు అయితే కనిపిస్తూ వస్తున్నాయి. దేనికి దారి తీయబోతుంది చూద్దాం మరి. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.